హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా శుభవార్త అనే చెప్పాలి. సో ఏంటి అంటే ఇక నుంచి మన కోర్సెస్ ఏవైతే మన యాప్లో ఉన్నాయో ఆ కోర్సెస్ మీరు పర్చేస్ చేయడానికి ఈఎంఐ ఆప్షన్ తేవడం జరిగింది. సో ఈ న్యూ ఫ్యూచర్ అయిన ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఓకే, మీరు నార్మల్గా మంత్లీ ఈఎంఐస్ ఎలా పే చేస్తారో అదే విధంగా ఇక్కడ ఈజీగా పే చేసుకోవచ్చు, తక్కువ కాస్ట్లో పే చేసుకోవచ్చు, హ్యాపీగా కంటెంట్ మొత్తాన్ని యాక్సెస్ చేసుకుంటూ మంచి మార్క్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మరి అది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది క్లియర్ కట్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, సో వీడియోలోకి వచ్చేద్దాం. అండ్ బేసిక్ గా మన స్టూడెంట్స్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో రెండు రకాల వాళ్ళు ఉంటారు, టూ టైప్స్. ఒకటి ఆల్రెడీ వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఎండింగ్ దాకా మన దగ్గర క్లాసులు తీసుకొని మనం ఇచ్చిన కోర్సెస్ ని ఫాలో అవుతూ మనం ఇచ్చిన పీడిఎఫ్స్నే చదువుతూ మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు హ్యాపీగా. అలాగే కొత్తగా ఇప్పుడే మీ ఛానల్కి వచ్చాను సార్, మీ ఛానల్ గురించి నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు, అసలు మీరు ఏం చెప్తారు ఎలా చెప్తారో మాకు తెలీదు అనుకున్న వాళ్ళు ఉంటారు. సో మీ అందరికీ కూడా ఈ యొక్క ఈఎంఐ ఆప్షన్ అనేది ఇక నుంచి ఉపయోగపడబోతుంది. బేసిక్గా ఈ ఈఎంఐ ఆప్షన్ ఏదైతే మనం ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందో ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ చేసామంటే మీకోసమేనమ్మా. ఎందుకంటే క్లాసులు కావాలి, క్లాసులు బాగున్నాయి అంటారు, నేర్చుకోవాలని అనుకుంటారు, కానీ ఎట్ ఏ టైం అమౌంట్ పే చేయడానికి ఇబ్బంది చాలా మంది స్టూడెంట్స్ పడుతున్నారు. సో మీకు బెస్ట్ సొల్యూషన్ ఏంటి అని ఎతికితే ఈ పర్టికులర్ ఈఎంఐ ఆప్షన్ నేను పెట్టించడం జరిగింది మన టెక్నికల్ టీంతో. సో ఇది ఇక నుంచి మనకి అమల్లోకి రానుంది, స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, ఈ వీడియో ఎప్పుడైతే మీకు అప్లోడ్ అవుతుందో ఇప్పుడు అప్లోడేషన్ నుంచి మీరు మన యాప్లోకి వెళ్ళి చూసుకుంటే ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంటుంది. సో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేసుకునే విధంగా ఉంటుంది అనమాట. ఓకే రైట్, అయితే ఒకసారి చూద్దాం ఎలా ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. సో దీనికి సంబంధించి బేసిక్గా మన దగ్గర ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది మీకు తెలియాలి. ఓకే, ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే 2-3 వీడియోలు యూట్యూబ్లో నేను అప్లోడ్ చేశాను కదా. మన ఛానల్ ఇప్పటి నుంచి ఉన్నది కాదు, 2019 నుంచి ఉంది. సో ఇప్పటికీ మనం అప్లోడ్ చేసిన వీడియోలు రీసెంట్ వీడియోస్ మనకి ఉన్నాయి. డిగ్రీ మీద నేను మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ ఉంటాయి, అలాగే కంప్యూటర్ క్లాసెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఒక 2-3 వీడియోలు చూడండి, కొత్తగా వచ్చిన చెప్తున్నాను. నచ్చితే మన నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, నాకు మెసేజ్ చేయండి. కంప్లీట్గా క్లియర్ కట్ క్లారిటీతో ప్రతి డౌట్ నేనే మీకు చెప్తా. కోర్స్ ఎలా కొనాలి, బెనిఫిట్స్ ఏంటి, కొంటే ఉపయోగాలు ఏంటి అన్నీ చెప్పి మీ కోర్స్ ఎలా కొనాలో చెప్తాను. మీరు సక్సెస్ అయ్యే విధంగా మిమ్మల్ని నేను ముందుకు నడుపుతాను. మీరెవరు కంగారు పడాల్సిన పని లేదు. ఓకేనా, నమ్మకం ఉన్న వాళ్ళు ఎలాగా కొంటారు, మన గురించి తెలిసిన వాళ్ళు ఎలాగా కొంటారు, బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. ఓ 2-3 వీడియోలు యూట్యూబ్లో చూసి నచ్చితే నాకు మెసేజ్ చేయండి, అప్పుడు సక్సెస్ అవుతారు. ఏమ్మా రైట్, ఒకసారి చూద్దాం. ఫస్ట్లీ ముందుగా మన దగ్గర కోర్సెస్ అసలు ఏమున్నాయి. ఇప్పుడు డిగ్రీ సెమిస్టర్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. డిగ్రీ సెమిస్టర్స్ అన్నీ ఉన్నాయి అంటే డిగ్రీ సెమిస్టర్ 1 నుంచి 2, 3, 4, 5, 6 అనేది ఇంటర్న్షిప్. ఓకే, కాబట్టి 5 అన్నాను. ఈ 5 సెమిస్టర్స్ క్లాసెస్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. మీరు క్లాసులు తీసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గరే ఉండి హ్యాపీగా మంచి మార్క్స్ కోసం తప్పిస్తున్న ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు, మంచి మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు. నువ్వు కాలేజ్కి వెళ్లకుండా కాలేజ్కి వెళ్ళిన వాళ్ళతో పోటీ పడేలా నేను చదివిస్తాను. ఇది గ్యారంటీ చెప్తున్నా, గ్యారంటీ. ఓకేనా రైట్, సో హ్యాపీగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈ 5 సెమిస్టర్స్ క్లాసెస్ మన దగ్గర ఉన్నాయి. ప్రెసెంట్ ఈ వీడియో ఇప్పుడు నేను రిలీజ్ చేసే టైంకి ప్రెసెంట్ రన్ అవుతున్నవి ఏంటి అంటే 3rd సెమిస్టర్, 5th సెమిస్టర్, 3-5 సెమ్స్ ప్రెసెంట్ రన్ అవుతున్నాయి. ఫస్ట్ సెమ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ సెమ్, 3-5 సెమిస్టర్స్ వాళ్ళు కూడా ప్రెసెంట్ ఉన్నారు. మరి అన్ని క్లాసెస్ మన దగ్గర అయితే ఉన్నాయమ్మా. ఓకే, అయితే మీది గనక మేజర్ కంప్యూటర్ అయినా మైనర్ కంప్యూటర్ అయినా, ఓకే మేజర్ కంప్యూటర్ అయినా మైనర్ కంప్యూటర్ అయినా, అలాగే మేజర్ మ్యాథ్స్ అయినా మైనర్ మ్యాథ్స్ అయినా, ఓకే మ్యాథ్స్ కంప్యూటర్ అనే ఈ 2 సబ్జెక్టులు మన దగ్గర ఎల్లప్పుడూ ఉంటాయి. ఎందుకంటే కామన్ గా స్టూడెంట్స్ కొనేవి ఇవే. ఫ్యూచర్ లో నేను ఎక్స్ట్రా పెంచితే సబ్జెక్ట్స్ పెంచుతాను, ఫిజిక్స్, స్టాట్ ఇవన్నీ, బట్ ఎక్కువ మంది అడగట్లేదనే పెంచట్లేదు, ఇంకేం లేదు. ఎందుకంటే నేను ఫ్యాకల్టీని పెడితే వాళ్ళకి శాలరీ ఇవ్వాలి, నేను శాలరీ వాళ్ళకి ఎక్కువ ఇస్తేనే మీకు వాళ్ళ క్లాసులు వాళ్ళు చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా ఎవరు చెప్పరు అక్కడ. అది సో ఇక్కడ కంప్యూటర్ మ్యాథ్స్ నేనే డీల్ చేస్తాను, ప్రాబ్లం లేదు. కంప్యూటర్
సో మీకు పెట్టే మన ఫ్యాకల్టీస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నార్మల్ గా ఏవో మీకు ఐఎంపీ క్వశ్చన్స్ ఇచ్చేసి చదివించేసి బట్టి కొట్టించేస్తాను అనేది నా థాట్ కాదు. నా థాట్ కంప్లీట్లీ కంటెంట్ బేస్డ్. నా దగ్గర మీరు క్లాసెస్ కొన్నారంటే 10 మందికి మీరు చెప్పేలా ఉండాలి తప్ప ఎందుకు కొన్నాను అనే ఫీలింగ్ మీకు ఉండకూడదు. క్లాసెస్ 100% ఇంటి దగ్గరే ఉండి కాలేజ్లో చెప్పేదానికన్నా ఎక్స్ట్రాగా ఇక్కడ ఉంటుంది నాలెడ్జ్. ఎందుకంటారా, ఇక్కడ హ్యాపీగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని మీరు చదువుకుంటారు. కాలేజ్లో మనకి గోల డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, కాలేజ్లో మనకి ఒకసారి చెప్పిన తర్వాత ఇంకో రోజు నువ్వు సెలవు పెట్టావు అనుకో, మళ్ళీ అది చెప్తారో లేదు తెలియదు. చెప్పినా ఫస్ట్ రోజు చెప్పినంత బాగా మళ్ళీ చెప్పే టైం అంతా మనకు ఉండదు, సిలబస్ అయిపోవాలి కాబట్టి. ఇక్కడ అలా కాదు, నువ్వు ఒకసారి విన్నావు నీకు అర్థం అవ్వలే మళ్ళీ వినొచ్చు, లేదా నువ్వు నీకు ఇష్టం వచ్చిన టైంలో వినొచ్చు. ఓకేనా, మార్నింగ్ అంతా డ్యూటీ చేస్తున్నావు, నైట్ నీకు టైం ఉంది వినొచ్చు. మార్నింగ్ పిల్లలతో లేడీస్ విమెన్, మన దగ్గర మోస్ట్లీ విమెన్ ఉంటారు. ఓకే, ఎవరైతే మ్యారీడ్ విమెన్ ఉన్నారో, ఇంటర్మీడియట్ కి డిగ్రీకి ఎక్కువ గ్యాప్ వచ్చిన వాళ్ళు, రెస్పాన్సిబిలిటీస్ ని క్యారీ చేసిన వాళ్ళు, జాబులు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు, టీచర్స్, ప్రతి ఒక్కరు మన దగ్గర ఉన్నారు, మన దగ్గర క్లాసులు తీసుకుని సక్సెస్ అయిన వాళ్ళు. సో ఇక్కడ నేను మీకు ఒకటే విషయం చెప్తున్నా, మీకు ఇష్టం వచ్చిన టైంలో క్లాసులు వినే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం కాబట్టి మంది ది బెస్ట్ అనే చెప్పొచ్చు మీకు. ఓకే, నేను నా నోటితో చెప్పేదేం కాదు, మన యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు అక్కడ రివ్యూస్ ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేశాక టెస్టిమోనియల్స్ అని చెప్పి ఆ రివ్యూని మీరు చూడండి, మీకు అర్థమైపోద్ది. నా దగ్గర కొనే ప్రతి ఒక్కరు రివ్యూ పెడతారు కదా, ఆ రివ్యూ మీరే చూడండి, నచ్చితే కొనండి. అది ఓకే. సో మేజర్ కంప్యూటర్ అయినా మైనర్ కంప్యూటర్ అయినా, మేజర్ మ్యాథ్స్ అయినా మైనర్ మ్యాథ్స్ అయినా, కొంతమంది మేజర్ కంప్యూటర్ మైనర్ మ్యాథ్స్ తీస్తారు. ఓకే, అంటే ఖచ్చితంగా కంప్యూటర్ మ్యాథ్స్ అనే సబ్జెక్టులు ఉన్నాయి, అది మేజర్ అవని మైనర్ అవని గుర్తుపెట్టుకోండి. ఇది కోర్స్ డీటెయిల్స్. ఓకే, బెనిఫిట్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కోర్స్ కొంటే మీ క్లాసెస్ వస్తాయి ఫ్రమ్ ద బేసిక్స్. చెప్తాను ఎలా కొనాలో, కంగారు పడద్దు. క్లాసెస్ ఫ్రమ్ ద బేసిక్స్ ఉంటాయి అమ్మ. నీవు ముందు సెమిస్టర్ చదివేవా లేదా, నీకు అర్థమైందా లేదా, ఇదంతా అనవసరం. ఈ సెమిస్టర్ నువ్వు నా దగ్గర కొన్నావంటే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది సబ్జెక్టు, అది నా గ్యారంటీ ఇస్తున్నాను. నెక్స్ట్, పీడిఎఫ్ మెటీరియల్స్ మనమే ఇస్తాం. బయట ఎక్కడ నువ్వు టెక్స్ట్ బుక్ కానీ వర్క్ బుక్ కానీ ఏం కొనక్కర్లేదు. బేసిక్ గా బయట టెక్స్ట్ బుక్ 300 రూపాయలు పడుతుంది, అవి కూడా రిలీజ్ అవ్వట్లేదు టెక్స్ట్ బుక్లు ఎక్కడా కూడా. అలాగే టెస్ట్ పేపర్లు ఒకటి 70 రూపాయల నుంచి 80 రూపాయలు ఉంటుంది, అవి కూడా నువ్వు కొనక్కర్లేదు, ఆ డబ్బు నీకు మిగిలినట్టే. ఎటు సార్ 380 రూపాయలు ఇంతేనా అంటే కాదు, ఒక సబ్జెక్ట్ 300 టెక్స్ట్ బుక్ అంటే నువ్వు ఎన్ని సబ్జెక్టులోనే లెక్కేసుకో, అది ఇంటూ 300 చేయి, డబ్బులేనా, అమౌంట్ వస్తుందా, వేస్ట్. అది అంటే మన దగ్గర క్లాసులు తీసుకుంటే అది నువ్వు కొనక్కర్లేదు, ఆ డబ్బులు నీకు మిగిలినట్టే అంటున్నా. ఓకే, నువ్వు ఓన్లీ టెక్స్ట్ బుక్ కొనేసుకొని చదివేస్తావంటే అవ్వదు కదా నాన్న. క్లాసులు వినకుండా చదివితే మనకు అర్థమవుతుంది, ఏ స్టూడెంట్కైనా అర్థమవుతుంది, కంగారేం లేదు. ఓకేనా, ప్రతి స్టూడెంట్ క్లాస్ వింటేనే అర్థమవుతుంది. అందుకోసం నేను క్లాసులు స్టార్ట్ చేశాను. ఇనిషియల్ గా మన మేక్ థింగ్స్ యాప్ అండ్ ఎస్వీకెన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, యాప్ లేదు. ఓన్లీ పీడిఎఫ్ ఇచ్చేవాడిని నేను, కానీ ఓన్లీ పీడిఎఫ్ అర్థం అవట్లేదు, క్లాసులు పెట్టండి అంటే నేను స్టార్ట్ చేశాను, గుర్తుపెట్టుకోండి. సో క్లాసెస్ ఇస్తాం, పీడిఎఫ్ మెటీరియల్స్ మనమే ఇస్తాం, ఐఎంపీ క్వశ్చన్స్ కూడా ఇస్తాం. మరి ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా, 3 స్టార్ 2 స్టార్ సింగిల్ స్టార్, నీకు ఎన్ని మార్కులు కావాలో అలా చదువుకోవచ్చు, అది నీ ఫ్లెక్సిబిలిటీ. అదే విధంగా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఊరు వెళ్తున్నావు, లేదా నువ్వు ఎక్కడో బయటకు వెళ్తున్నావు, అక్కడ నెట్ ఉండదు, నువ్వు ఇంటి దగ్గర ఉండి డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోలు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు, డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ వస్తాయి, గ్యారంటీ సక్సెస్. ఓకే, ఇవన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకేదైనా నీకు డౌట్ ఉన్నా నువ్వు నన్ను అడగొచ్చు, సక్సెస్ అయితే గ్యారంటీ వస్తుంది, అన్ని చెప్పడం జరుగుతుంది. ఏదైనా డౌట్ ఉంటే ఫ్రీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, వెంటనే రెస్పాండ్ అవుతాను, నేనే అవుతాను, కంగారే పడొద్దు. ఫ్రీగా మీకు డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఓకేనా. సో ఇవి కోర్స్ బెనిఫిట్స్. మరి ఇప్పుడు పెట్టిన ఈఎంఐ అన్నాను కదా, ఈఎంఐ ఓకే, ఇది ఎలా కొనాలి, ఇది ఎలా వర్క్ అవుద్ది అని చెప్తాను చూడు. సో ముందుగా నువ్వు కనుక ఈఎంఐ ఆప్షన్ తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చెయ్యు. ఓకే, నీకు ఈఎంఐ ఆప్షన్ ఎలా కొనాలి ఏంటి అనేది నేను ఆడియోలో చెప్పేస్తాను, కంగారే లేదు. ఓకే, ఇక్కడ జస్ట్ ఓవరాల్ గా చెప్తాను విను. ఇప్పుడు నువ్వు కొనేటప్పుడు అక్కడ నీకు బై నౌ అని వస్తుందా అంటే, ఒక కోర్స్ కొంటున్నప్పుడు నీకు ఆటోమేటిక్ గా బై నౌ అనే ఒక బటన్ కనిపిస్తుంది. ఈ బై నౌ బటన్ కింద బై విత్ ఈఎంఐ అని చెప్పి ఇంకో బాక్స్ కనిపిస్తుంది, బై విత్ ఈఎంఐ అని చెప్పి ఇంకొక బటన్ కనిపిస్తుంది. ఈ బై విత్ ఈఎంఐ బటన్ లోకి వెళ్ళిన తర్వాత నీకు అక్కడ ఇన్స్టాల్మెంట్ 1 ఇన్స్టాల్మెంట్ 2 అని చెప్పి 2 పేమెంట్స్ కనిపిస్తాయి.
అంటే ఒకేసారి కట్టుకోలేని వాళ్ళకి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఉందనుకో కోర్సు, 2000 ఉంది. చాలా మంది ఏమంటారంటే సార్ 2000 అంటే ఒక సబ్జెక్ట్ 2000 కాదు, మీరు పొరపాటు పడొద్దు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అంత అమౌంట్ కాదు, చాలా తక్కువకే మనం ఇస్తాం. ఈ 2000కి నేను 4 సబ్జెక్టులు ఇస్తాను, ఒక సబ్జెక్ట్ కాదు, చాలా తక్కువకే ఇస్తాను, కంగారేం పడద్దు. ఓకే సార్ 2000కి 4 సబ్జెక్టులు అంటే ఒక సబ్జెక్ట్ 500 కదా అంటే నేను మామూలుగా ఎగ్జాంపులే చెప్పాను, నీకు అదే చెప్తున్నా. ఎందుకంటే ఇందులో నాకు ఇంకా ట్యాక్స్ ఉంటుందా, ట్యాక్స్ అంటే జిఎస్టీ పోతుంది, ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుందా, ఉంటుందమ్మా, మీకు తెలియవు అవి, ట్రాన్సాక్షన్ ఫీజు పోతుంది. మరి నేను శాలరీ ఇవ్వాలా ఫ్యాకల్టీకి, పెట్టినందుకు ఫ్యాకల్టీ శాలరీ ఉంటుంది. దాంతోపాటు టెక్నీషియన్స్ ఉంటారా, అంటే మన యాప్ ఎలా రన్ అవుతుంది, ఎలా రన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్ పెట్టించాను, ఎవరు పెడతారు, నేను పెడతానా, టెక్నీషియన్స్ పెడతారు. అది ఎలా పెట్టాలి ఏంటి అన్ని కూడా వాళ్ళకి శాలరీ ఇస్తాను, వాళ్ళు వర్క్ చేస్తాను. ఇవన్నీ నేను మెయింటైన్ చేస్తూ నీకు నేను బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి, ఇది గుర్తుపెట్టుకో. నీకు నేను బెస్ట్ కంటెంట్ ఇవ్వాలని నేను ఒక్కరిని అనేసుకుంటే సరిపోదు, ఇదంతా రన్ చేయాలి నేను, ఇదంతా డబ్బుతోనే రన్ అవుతుంది. అన్ని నేను 500లో తీయాలంటే చాలా కష్టం. అయినా నేను ఎందుకు చేస్తానంటే స్టూడెంట్ అంతకన్నా ఎక్కువ పెట్టలేరు కాబట్టి. అర్థం చేసుకోండి, మన ప్రైజెస్ చాలా చాలా తక్కువే. నీకు డౌట్ ఉందా నన్ను అడుగు. మనం ఇచ్చే కంటెంట్కి మనం పెట్టే ప్రైస్ తక్కువ, అది గుర్తుపెట్టుకో. మనం ఇచ్చే కంటెంట్కి చెప్తున్నా, నేను ఏవో 2-3 వీడియోలు చేసేసి నీకు 500-600 పెట్టను. అందులో ఉండే వీడియోలు 5 యూనిట్ల వీడియోలు, అంటే సుమారు 30 వీడియోస్ ప్లస్ వస్తాయి. ఈ 30 వీడియోలు ప్లస్ 30 వీడియోలు అంటే 35 అలా రావచ్చు. అందులో ప్రతి సబ్జెక్టు, ప్రతి సమ్ము, ప్రతి ఎక్స్ప్లెనేషను, ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్లు, నీట్గా రాసిన నోట్స్, ఇదంతా ఇస్తాను నేను, అందరిలా కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒకవేళ ఎక్కువ అమౌంట్ అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా. ఓకే రైట్. సో ఇన్స్టాల్మెంట్ 1 ఉంటుంది, ఇన్స్టాల్మెంట్ 2 ఉంటుంది. నువ్వు ఇన్స్టాల్మెంట్ 1తో కొనుక్కుంటావు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2000 ఉందనుకో, నువ్వు 2000 కట్టక్కర్లేదు, 1000 రూపాయలు కట్టుకో చాలు. తగినట్టుగా నీకు సార్ నాది 2000 లేవు, 1000 ఉంది అంటారు చాలా మంది, వాళ్ళకప్పుడు కొనుక్కోవచ్చు. ఈ 1000 రూపాయలతో నీ క్లాసెస్ అన్ని వచ్చేస్తాయి అమ్మా, యాక్సెస్ క్లాసెస్ అన్ని ఓపెన్ అవుతాయి. నీకు 1 మంత్ టైం ఇస్తాను నేను, జాగ్రత్త విను, 1 మంత్ టైం ఇస్తుంది ఇది. ఈ ఇన్స్టాల్మెంట్ అనేది నీకు 1 మంత్ ఉంటుంది. ఈ 1 మంత్లో 1000 రూపాయలు కడతావా, ఓపెన్ అయిపోతాయి అన్ని. ఈ 1 మంత్ నేర్చుకుంటావు, నీ టైం వేస్ట్ అవ్వట్లేదు కదా. నీ దగ్గర 2000 లేవు, అయినా నీకు నేను టైం వేస్ట్ చేస్తున్నానా, చెయ్యట్లేదు. ఏం చేస్తున్నాను, 1000 రూపాయలకి ఇమ్మన్నాను. 1000 రూపాయలు నువ్వు పే చేసుకుంటే యాక్సెస్ వస్తుంది, 1 మంత్ చదువుకుంటావు. ఈ 1 మంత్ నీ టైం అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఏం చేయాలంటే ఇంకో 1000 రూపాయలు, నువ్వు మరి మాట ఇచ్చావు కదా 1000 రూపాయలు తర్వాత కడతానని, ఆ 1000 రూపాయలతో మళ్ళీ ఇన్స్టాల్మెంట్ 2 కొనుక్కుంటావు. ఇది నీకు 9 మంత్స్ టు 12 మంత్స్ ఉంటుంది, డిపెండ్ ఆన్ కోర్స్. ఆల్మోస్ట్ 1 ఇయర్ పెట్టేస్తానులే మీకోసం, ఇంకెందుకు, అది మన చేతిలో ఆప్షన్, మనం మాట్లాడితే అయిపోద్ది. 1 ఇయర్ పెడతా, ఎందుకంటే సప్లీకి కూడా ఉపయోగపడాలి నీకు. ఒకవేళ ఎవరైనా సప్లీ ఉంచారు అనుకో, వాళ్ళు మళ్ళీ నా దగ్గర కొనుక్కోకూడదు, మీకు డబ్బులు వేస్ట్. సప్లీ కూడా ఉంచుతాను, కంగారు పడకు. 1 ఇయర్ ఆప్షన్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 1 ఇయర్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1 మంత్. అంటే ఈ 1000 కట్టిన తర్వాత ఇంకో 1000 కట్టేస్తాను అన్నావు కాబట్టి నెల టైం ఇస్తున్నాను. నెల కన్నా ఎక్కువ ఏముంటుంది, నెల చాలు కదా. ఈ నెల కడతావు, వచ్చే నెల 1000 కట్టుకో, హ్యాపీ. అదే 1000 రూపాయలు ఉందనుకో, ఇప్పుడు 500 కట్టుకో, వచ్చే నెల 500 కట్టుకో. బాగుందా బాగాలేదా ప్రాసెస్? తగ్గినట్టు అమౌంట్ 50% కడతావు, 50% తర్వాత కడతావు. క్లాసులు మాత్రం నీకు మొత్తం వస్తాయి, నువ్వు చూసుకోవచ్చు. నువ్వు నేర్చుకుంటూ ఉంటావు, నెల అవుద్ది, ఆ లోపు మళ్ళీ సగం అయిపోద్ది కదా, నెలలో సగం అవుద్ది. నువ్వు మరి మాట ఇచ్చినట్టు నువ్వు చేయాలి కదా, ఇంకో 1000 కట్టుకుంటావు. అదే ఎంతైతే మిగిలిపోయిందో హాఫ్ అమౌంట్, అది కట్టగానే మిగతాది వచ్చేస్తుంది. బాగుందా? సో ఇది మనం పెట్టిన ఈఎంఐ ఆప్షన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అమ్మా. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్, ఈ పర్టికులర్ కంటెంట్ తేడానికి గల మెయిన్ కారణం ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ యూ ఆల్. మీ అందరూ టైం వేస్ట్ అవ్వకూడదు, మీ అందరూ చదువుకోవాలి. చాలా మంది నాకు ఏం చెప్తున్నారంటే, సార్ మీరు చెప్పిన అమౌంట్ ప్రెజెంట్ నా దగ్గర లేదు, అరేంజ్ అయ్యాక తీసుకుంటాను అంటున్నారు. తప్పులేదు పాపం, అరేంజ్ అయ్యాకే తీసుకోండి. కానీ దానివల్ల వాళ్ళకి ఆ నెల వేస్ట్ అవుతుంది, ఆ 2 నెలలు వేస్ట్ అవుతున్నాయి. నాకు బాధ అనిపిస్తుంది. అలా మీకు 2 నెలలు వేస్ట్ అయితే మీరు ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు అని ఆలోచించేసి మన టెక్నీషియన్స్ తో మాట్లాడి ఈ ఆప్షన్ పెట్టించా. ఈ ఆప్షన్ వల్ల మీకు ఏమవుతుంది, నీ దగ్గర నేను చెప్పినంత అమౌంట్ ఉండదు, అదే కోర్సుకి తగినంత అమౌంట్ ఉండదు, హాఫ్ ఉంటుంది కదా, హాఫ్ పే చేసుకో, మిగతా హాఫ్ తర్వాత పే చేసుకో. ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఈ ఆప్షన్ తో ప్రతి ఒక్కరు కోర్స్ ఈజీగా కొనేస్తారు, ఈజీగా నేర్చుకోవడం మొదలు పెడతారు. ఓకే, సో ప్రెసెంట్ అయితే 3rd సెమిస్టర్ 5th సెమిస్టర్ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ అయిపోయాయి. ఓకే, మ్యాథ్స్ కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి మీది ఏది మేజర్ ఏది మైనర్ నాకు వెంటనే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ మేజర్ మైనర్లు చెప్పి
క్లాసెస్ ఎలా కొనాలి ఏంటి అని అడిగి కనుక్కొని హ్యాపీగా క్లాసులు కొనుక్కొని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగండి. ప్రైస్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ప్రతిదీ నేను చెప్తా క్లియర్గా. అందరిలో మనం ఉంటాం జెన్యున్గా. ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకు అవుతుంది, మీరు ఎంత పెట్టగలరు, మీ సిచ్యువేషన్ బట్టి తగ్గిస్తాను. ఇదైతే 100%, మీ సిచ్యువేషన్ బట్టి తగ్గిస్తాను. ఇదైతే 100% చెప్తున్నాను. ఓకే, ఇక్కడే ఇంకేంటి అనుకొని మీరు ఏమి మిస్అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. నాతో మాట్లాడితే నేనే క్లియర్గా మీకు చెప్తాను. ఓకే రైట్. సో ఈ ఈఎంఐ ఆప్షన్తో మీకు ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటున్నాను. హ్యాపీగా కొనుక్కునే అవకాశాన్ని కల్పించానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నీకు ఇంకా ఏదైనా డౌట్ వచ్చి ఇంకా ఏదైనా మాట్లాడాలనిపిస్తే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చెయ్యు, నేను నీతో డైరెక్ట్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో